రైట్ ఇక కృష్ణా జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. సంబంధించిన లైవ్ చూద్దాం. మోంతా తుఫాన్ బాధిత రైతులను పరామర్శించనున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక పర్యటనకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు అధికారులు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో నిబంధనలు పాటించాలని వైసీపీ నేతలు కార్యకర్తలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. హైవేపై ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైవేపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించకూడదన్నారు అధికారులు. అటు రాజులపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటనకు అనుమతిచ్చారు. ఆయా గ్రామాల్లో 500 మందికి 10 కాన్వాయ్ వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. పరిమితికి మించిన ప్రజలను వాహనాలను వినియోగిస్తే కార్యక్రమం నుండి డైవర్ట్ చేస్తామంటూ తెలిపారు. ఇక పర్యటనలో డీజే వినియోగానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు అధికారులు. కార్యక్రమం దృష్ట్యా ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం సంభవిస్తే దానికి కార్యక్రమ నిర్వాహకులే పూర్తి బాధ్యతలు వహించాలని తెలిపారు. జగన్ పెడన నియోజకవర్గం వరకే పర్యటించి అనంతరం గూడూరు మండలం ఆకుమర్రు లోకల్ దగ్గర సమావేశం ఏర్పాటు చేస్తారు. జగన్ పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు. పరామర్శలు, పర్యటనల పేరుతో జగన్ ప్రజల ప్రాణాలు తీస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. జగన్ రైతుల మీద కపట ప్రేమ చూపిస్తున్నారంటూ మండిపడుతున్నారు. కృష్ణా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. సంబంధించిన లైవ్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మొన్న వచ్చిన మోంతా తుఫాన్ కారణంగా రైతులు ప్రధానంగా భారీగా నష్టపోయారు. రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమావేశం నిర్వహించడం మనం చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే పర్యటన కొనసాగుతుందో దానికి సంబంధించి ఆంక్షలతో కూడిన పర్మిషన్ ఇచ్చారు పోలీస్ అధికారులు. ఇక మోంతా తుఫాన్ బాధిత రైతులను ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్న దృశ్యాలని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో చూస్తున్నాం. షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు జగన్ పర్యటనకు సంబంధించి అధికారులు. గతంలో జగన్ పర్యటనకు సంబంధించి ఏవైతే ఘటనలు జరిగాయో వాటి నేపథ్యంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని వైసీపీ నేతలు కార్యకర్తలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. హైవేపై ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదని, ఎట్టి పరిస్థితుల్లో హైవేపై వాహనాల రాకపోకలకి అంతరాయం కలిగించకూడదని కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే జగన్ రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారాంపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటన కొనసాగించే అవకాశం ఉంది. జగన్ పర్యటనకు ఇబ్బందులు పెడితే జనం రారు అనుకోవటం చంద్రబాబు అవివేకమన్నారు మచిలీపట్నం వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు. నష్టపోయిన రైతులు తమ కష్టాలను జగన్ కు చెప్పుకునేందుకు వస్తున్నారన్నారు. నష్టపోయిన పంట పొలాల్లో తిరగకుండా పై లెక్కలు రాసుకుని రైతాంగానికి అన్ని చేశామని చంద్రబాబు మాయమాటలు చెప్తున్నాడని కిట్టు విమర్శించారు. రైతుల కోసం నిలబడిన ఏకైక వ్యక్తి జగనే అంటున్న పేర్ని కిట్టుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జగన్ రామరాజుపాలెంలో పర్యటించబోతున్నారు. రైతులతో కూడా మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మచిలీపట్నం వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు ఉన్నారు. మాట్లాడదాం సార్. అంటే మీరు తుఫాను పెద్ద ఎత్తున వచ్చేసింది, రైతులు భారీగా నష్టపోయారు అనేది మీ పార్టీ చెప్తుంది. కానీ ఎక్కడ రైతులు నష్టం జరగలేదు, ముందస్తు చర్యలు తీసుకున్నాం అనేది కూటమి ప్రభుత్వం చెప్తున్నాం. అంటే బిగ్ టీవీ వారు ఏం చెప్తున్నారు? తుఫాన్ వచ్చిందా రాలేదా మిమ్మల్ని అడుగుతున్నాను. తుఫాన్ వచ్చిందా? తుఫాన్ వచ్చింది. చంద్రబాబు గారు ఏమన్నా పంపించారా? వాస్తవంగా రైతులు నష్టపోయింది వాస్తవం, తుఫాన్ రావడం వాస్తవం. మీరు ఏదైతే ప్రభుత్వం వారు చర్యలు తీసుకున్నారంటున్నారో మినిమం రూల్ ఏంటి? ఓ రైతు తుఫాన్లు నష్టపోతే సోషల్ ఆడిట్ జరగాల వద్దా? ఇప్పుడు ఎన్యూమరేట్ చేయడానికి ఫీల్డ్లోకి వెళ్తారా వెళ్ళరా? వెళ్ళాలి కదా. మరి ఫీల్డ్లోకి వెళ్లకుండా ఎన్యూమరేట్ ఎట్ట చేశారు? కలెక్టర్ గారు ఒకరోజు టైం ఇస్తే ఒకరోజు టైంలో పూర్తిగా మొత్తం ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కంప్లీట్ చేశారా? అన్ని పొలాలు తిరిగారా లేదా? ఇవన్నీ చూసుకున్నారా? ఎన్యూమరేట్ చేయకుండా మీకు నచ్చినోడికి రాసుకుని మీకు నచ్చినోడికి ఇస్తే దాన్ని రైతుకు న్యాయం అని ఎట్టా అంటారని అడుగుతున్నామండి.
సార్ అంటే నష్ట నివారణ తగ్గించగలిగాం. రెండోది 24 గంటల్లోనే ఎంతెంత డ్యామేజ్ జరిగిందనే వివరాలు సేకరించగలిగాం. కేంద్రానికి కూడా పంపామనేది కూటమి ప్రభుత్వం చెప్తుంది. ప్రతి రైతును కూడా ఆదుకుంటామని చెప్తుంది. కాదు సార్, నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఎన్యూమరేట్ చేయడానికి ఫీల్డ్లోకి వెళ్లకుండా ఎట్లా నమోదు చేస్తారన్న. ఈరోజు మీకు పైకి పచ్చగా పంట కనపడుద్ది, నుంచుని ఉంటుంది, కింద పాలు పోసుకోకుండానే పైన గింజ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మరి అది నష్టపోయినట్టా కాదా? మరి నీకు పచ్చగా కనపడింది కాబట్టి నువ్వు గాల్లో చూసేసి రాసేసి వాళ్ళకేం రాకుండా పంట నష్టం రాదు అని రాస్తే ఎట్లా? ఫీల్డ్లోకి వెళ్ళాలి కదా. ఫీల్డ్లోకి వెళ్ళకుండా ఎన్యూమరేట్ చేసిన దాన్ని ఎట్లా కరెక్ట్గా తీసుకుంటాం? ఇట్లాగే ఇంతకుముందు కూడా కిందటి పంటకు కూడా మొత్తం అన్నీ చేసామన్నారు. మీరు ఏ విలేజ్ అయినా వెళ్ళండి, ఎంతమందికి పంట నష్టం పడిందో కనుక్కోండి. కిట్టు మాట్లాడొద్దు, వైసీపీ నాయకులు మాట్లాడొద్దు, మీరే పర్సనల్గా ఈ మైక్ ఇచ్చుకుని రైతుల దగ్గరికి వెళ్ళండి. పంట నష్టం టీడీపీ నాయకులకు తప్పితే ఎవరికి పడిందని కనుక్కోండి. సో మేము ఈ ఎన్యూమరేషన్ తప్పు, ఫీల్డ్లోకి వెళ్ళి ఎన్యూమరేట్ చేయండి, పంట నష్టం నమోదు చేయండి. అలాగే ఇంకో పాయింట్ చెప్తున్నా, ఇంతకుముందు ఇన్సూరెన్స్ గవర్నమెంట్ నుంచి రైతులకు ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు 850 రూపాయలు ఎకరాకి వసూలు చేయమన్నారు. ఇన్సూరెన్స్ ఎంతమంది కట్టారు రైతులు? ఈరోజు ఒక్కొక్క రైతు ఎకరాకి 25,000 నుంచి 40,000, అంటే 25-40 ఎందుకు తేడా వస్తుందంటే సబ్సిడీలో ఎరువులు దొరికిన వాళ్ళు 25,000తో సరిపెట్టుకున్నారు. ఎరువులు దొరకని వాళ్ళు బ్లాక్లో తెచ్చుకున్న వాళ్ళు 600-700కి ఇదే టీడీపీ నాయకుల దగ్గర తెచ్చుకున్న వాళ్ళకి 40,000 దాకా అయింది. మరి ఈ నష్టాన్ని ఎట్లా ప్రభుత్వం నుంచి వాళ్ళని సాటిస్ఫై అయ్యే విధంగా ఏం చేస్తారు? అది చెప్పకుండా మేము నష్టం నమోదు చేసాం, మేము అందరినీ అసలు రైతులు సాటిస్ఫై అయ్యారని వాళ్ళు చెప్పకుండా మీరు చెప్పేస్తారేంటి? రైతుల దగ్గరికి వెళ్ళారా? ఎంతమంది మంత్రులు రైతుల దగ్గరికి వెళ్ళి పంట నష్టం ఎంత కావాలి, అసలు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత అయిందని కనుక్కున్నారా? సో ఎవరు ఫీల్డ్లోకి తిరగకుండా గాల్లో చేసేసి కంప్యూటర్లో కొట్టేసి అయిపోయిందంటే ఎట్లా అవుతుందని మేము అడుగుతున్నాం. కానీ జగన్ యాత్ర కేవలం పరామర్శలకి మాత్రమే పనికొస్తుంది. రైతుల్ని గతంలో కూడా వైసీపీ హయాంలో రైతులను పట్టించుకోలేదని కూటమి నేతలు చెప్తున్నారు. అంటే ప్రతిపక్షంలో జగన్ గారు మొదటిసారి యాత్రలు మొదలుపెట్టారండి. చంద్రబాబు గారు ఇప్పుడు యాత్రలు చేయలేదా? 2019 నుంచి 24 వరకు, అంటే కరోనాలు అంటే దాక్కున్నాళ్ళండి, అవి తీసేయండి. ఆయన రాజకీయ యాత్రలు చేస్తాడు. జగన్ గారు ఎక్కడైతే పంట నష్టపోయిందో ఈయనలాగా ఊరికే ఒక రైతుని పెట్టి రైతు దగ్గర ఆయనకో డైలాగులు నేర్పించి ఇక్కడ ఒక ఆర్టిస్ట్ని పెట్టి ఈ జగన్ గారికి చేత కావండి. రైతు దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళు ఏం నష్టపోయారని అడుగుతారు తప్పితే ఈయనలాగా యాక్షను కట్టు ఇవన్నీ ఉండవండి. డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఏం నష్టపోయారో, మునుపటి ప్రభుత్వం ఎట్లా క్రాప్ ఇన్సూరెన్సు పంట నష్టం ఎట్లా ఇచ్చేదో ఆ రకంగా ఇవ్వమని మాత్రమే కోరతారు. మా డిమాండ్ కూడా వచ్చే పంట నుంచి ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేయాలి. అలాగే ఏదైతే పంట నష్టం ఉంటుందో ఎన్యూమరేట్ చేయడానికి ఫీల్డ్లోకి వెళ్ళే చేయాలి అనేది మా యొక్క డిమాండ్ అండి. అంటే జగన్ పర్యటనలో అపశృతులు దొర్లుతున్నాయి, గతంలో చాలా సంఘటనలు జరిగాయి. ఈ పర్యటనలో కూడా ఎవరు చనిపోకుంటే చాలు అనే ఒక కామెంట్ కూడా టీడీపీ వాళ్ళు చేస్తారు. అపశృతులు జరిగితే ఎవరు ఫెయిల్యూర్ అవుద్దండి? జగన్ గారు ఇన్ఫామ్ చేసి వస్తున్నారా? నేను ఇది చూస్తాను. ఇప్పుడు మీడియా వాళ్ళకి ఎట్లా తెలిసింది? ఇక్కడికి వస్తారు జగన్ గారిని ఎట్లా తెలిసింది? ఇది ఒక ప్రోగ్రామ్ కదా. ఫెయిల్యూర్ ఎవరిదవుద్ది? గవర్నమెంట్ ఫెయిల్యూర్ కదా. సో అపశృతులు జరిగితే మీరు ప్రశ్నించాల్సింది ఎవరిని? పరిమితికి మించి కావాలనే గ్యాదరింగ్ చేస్తున్నారు అనేది ప్రధాన వాళ్ళు. అంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అండి, చంద్రబాబు గారికి పిలిస్తే లేదా ఏమన్నా ఇస్తే తప్పితే జనం రారు. జగన్ గారు నడుచుకుంటూ వస్తేనే జనాలు వస్తారు. అది వాళ్ళకి మనసులో కుళ్ళు. కాబట్టి 500 మంది రండి, నష్టపోయిన వాళ్ళు అందరూ వస్తారు. ఇప్పుడు ఈ 500 మందే రైతులు పోతారా? ఎవరెవరికి నష్టం అనిపించిందో జిల్లాలో నష్టపోయిన వాళ్ళు అందరూ వస్తారు. దాన్ని నువ్వెవరు ఆపడానికి? అంటే మాకు ఆ డెమోక్రటిక్ కంట్రీ అంటారు, అంటే ఆంధ్రాలో డెమోక్రసీ లేదా? మేము ఒక ప్రతిపక్ష నాయకుడికి రైతులు మేము ఇంత నష్టపోయామని చెప్పే హక్కు లేదా? ఆ హక్కు మీరు ఇవ్వట్లేదా? ఏ చంద్రబాబు గారు అన్ని టూర్లు చేశారు, జనాల్ని ఎలో చేసేవాళ్ళుగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా, మరి మీరెందుకు ఎలో చేయలేకపోతున్నారు? ఎందుకు అంత కుళ్ళు మీకు? అదే ప్రశ్నిస్తాం. ఇప్పుడు పరిమితులు అంటే కేవలం 500 మంది 10 వాహనాలను కొన్ని పరిమితులు పెట్టారు, వాటి గురించి ఆంక్షలు ఏముండదండి. ఎవరు రాకూడదు, వీళ్ళకి బైకుల మీద రాకూడదు. వీళ్ళకేమో కార్లు ఉంటాయి కదా, వీళ్ళకి నాయకులు కాబట్టి కార్లు వస్తారు కాబట్టి కార్లు పరిమితిస్తారు. మా నాయకులందరూ పేద మధ్యతరగతి కుటుంబాలు, జగన్ గారిని అభిమానించే వాళ్ళందరూ పేద మధ్యతరగతి కుటుంబాల్లోనే ఎక్కువ ఉంటారు. వాళ్ళు బళ్ళ మీదే వస్తారు. నువ్వు కేసులు కట్టినా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కదులుతున్నారంటే మీరు ఏమైనా చేయండి, వాళ్ళని కొట్టండి, తిట్టండి, ఇప్పుడు లాఠీలు పెట్టి ఏమైనా చేయండి, అడ్డం పెట్టండి, బ్యారిగేట్లు కట్టండి, తోసుకునైనా వస్తారు. వాళ్ళ కష్టం చెప్పుకోవడానికి రావడం అనేది నేను తప్పుగా అయితే చూడండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అంటే ఆంక్షలు పెట్టిన కార్యకర్తలు ఎవరు ఆగరని చెప్తున్నారు. నిజమైన నష్టపోయిన రైతు ఖచ్చితంగా వస్తారని పేరుని కిట్టు చెప్తున్నారు. రెండోది కేవలం పైపైన మాత్రమే తిరిగి గ్రౌండ్లో తిరగకోకుండా లెక్కలు చూడుకోకుండా ఎన్యూమరేషన్ చేశామని చెప్తున్నారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవట్లేదని పేరుని కిట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా దానికోసం ఈరోజు జగన్ వచ్చి రైతు పక్షాన్ని నిలబడబోతున్నారని పేరుని కిట్టు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, మచిలీపట్నం.